హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో కొబ్బరి పాలు బగారా రైస్ చూపిస్తానండి. చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఇలా బగారా రైస్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ కాకుండా వెజ్ తినే వాళ్ళైతే మామూలు గుత్తి వంకాయ కర్రీ కానీ ఆలు కుర్మా కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మీరు ఈ రైస్ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద పాత్ర పెట్టుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసాను, ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. బిర్యానీలో వేసే హోల్ గరం మసాలా దినుసులండి. షాజీరా, అలాగే జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ ఫ్లవరు, కొంచెం బిర్యానీ పువ్వు, ఇవన్నీ వేసానండి. మీకు అందుబాటులో ఏమి ఉంటాయో మీ దగ్గర ఉండేవి వేసుకోవచ్చు. కాసేపు ఇవన్నీ వేపుకోండి 1 నిమిషం పాటు. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు ఇలా పొడవు ముక్కలు కట్ చేశాను. 2 ఉల్లిపాయలు ఇలా పొడవుగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఎంత కాస్త బాగా వేగే విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇది కానీ పచ్చి వాసన పోయేసేపు బాగా వేపుకోండి. అలాగే కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీరకు సన్నగా తరిగేసుకొని ఇప్పుడు వేసుకోండి. వేసుకొని ఇది కానీ ఒకసారి బాగా వేపుకోండి. ఇలా వేపుకొని ఒక అరగంట ముందు బియ్యం నానబెట్టుకున్నానండి. ఒక గ్లాసు నీళ్ళు కానీ ఉన్నాయి, నీళ్ళతో వేసేసుకున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకోండి. కొబ్బరి పాలండి, ఈ చెమ్ముతో నేను బియ్యం తీసుకున్నాను, అదే చెమ్ముతో కొబ్బరి పాలండి. ఈ కొబ్బరిని ఒక ఫుల్ కాయ తీసుకొని చిన్న ముక్కలు చేసి మిక్సీకి వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పేస్ట్ లాగా తయారు చేసుకొని అది ఒక క్లాత్లోకి వేసుకొని బాగా గట్టిగా పిండేస్తే ఇలా కొబ్బరి పాలు వస్తాయండి. మీరు రెడీమేడ్గా కొబ్బరి పాలు దొరుకుతాయి కదా బయట, అవి వాటితోనైనా చేసుకోవచ్చు. ఒక చెమ్ము పాలు, కొబ్బరి పాలు, ఒక చెమ్ము నీళ్లు పోస్తున్నానండి. మీరు ఒకటికి కొంచెం పాత బియ్యం, బాస్మతి బియ్యం అయితే 1కి 1.5 వేసుకోవచ్చండి. లేదా కొత్త బియ్యం తెల్లగా ఉంటాయి మళ్ళీ పుల్లగా, అటువంటి వాటికైతే 1.25, 1 అలాగ వేసుకోవాలి. బియ్యం బట్టి మీరు నీళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. 1 టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో ఇప్పుడు రైస్ ఉడికించుకోండి. కొంచెం ఉడకటం మొదలయ్యాక పైన ప్లేట్ పెట్టి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మీరు ఇలా ప్లేట్ తీసి చూసుకుంటూ ఉండండి. ఇలా చిన్నగా రైస్ విరిగిపోకుండా ఒకసారి కలుపుకోండి. రైస్ని అంతా మళ్ళీ ఇలా నీట్గా సర్దుకొని మళ్ళీ పైన ప్లేట్ పెట్టి కొంచెం తడి ఉందండి, కొంచెం లైట్గా వాటర్ ఉన్నట్టున్నాయి, అదంతా పూర్తిగా ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం చిన్న మంట మీద. చూడండి రెడీ అయిపోయిందండి. చూడండి రైస్ బాగా పొడి పొడిగా ఎలాగుందో. కొబ్బరి పాల బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేడిగా వేసుకోవటమేనండి. చిన్నపిల్లలకు కూడా ఈ రైస్ చాలా మంచిదండి. మనం కొబ్బరి పాలతో తయారు చేస్తున్నాం కాబట్టి కొబ్బరి పాలు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి, శరీరానికి చాలా మంచిది. నేనైతే ఈ రైస్లోకి చికెన్ కర్రీ చేసుకున్నానండి. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళైతే గుత్తి వంకాయ కర్రీ కానీ, అలాగే ఆలు కుర్మా కానీ, అలాగే మసాలా కర్రీస్ ఏవైనా కానీ బాగా రుచిగా ఉంటాయి. ఈ చికెన్ కర్రీ మాత్రం ఈ రైస్లోకి చాలా బాగుందండి. మా ఇంట్లో మాత్రం చాలా బాగా తిన్నారు. మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చికెన్తో కలుపుకొని రైస్లో తింటుంటే అదిరిపోతుందండి, సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.